హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంజన. నేను ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్లో డైట్ ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనము ఒబెసిటీ గురించి మాట్లాడుకుందాం, ఊబకాయం. సో ఇది మనకి చాలా కామన్గా వింటున్న టాపిక్ ఈ మధ్య కాలంలో. సో ఈ ఒబెసిటీ అనేది రావడానికి మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెయిన్ రీజన్ అంటే స్కిప్పింగ్ మీల్స్. సో మనకి యూజువలీ మనకి టీనేజర్స్ కానీ స్కూల్ గోయింగ్ ఆర్ కాలేజ్ గోయింగ్ వీళ్ళు ఏం చేస్తుంటారంటే మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఈ మీల్ స్కిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండా మనము నెక్స్ట్ మీల్లో ఎక్కువ ఫుడ్ తినేస్తాం అనమాట. సో ఫర్ సపోజ్ లంచ్ ఆర్ డిన్నర్లో మనం ఎక్సెస్గా తీసేసుకుంటాం. సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి మేజర్ మీల్ పర్ డే కాబట్టి చాలా ఇంపార్టెంట్ మీల్ అది కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకోకుండా చూసుకుంటే మంచిది. అలాగే ఒకేసారి హెవీ మీల్స్, లార్జ్ మీల్స్ ఎట్ ఎ టైం. సో హెవీగా తీసేసుకుంటే కూడా ఏమవుతుందంటే మన బాడీకి ఎంత అవసరం ఉంటుందో అంతే యూస్ చేసుకుంటుంది, మిగతా అంతా మన బాడీలో ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. కాబట్టి ఒకేసారి ఎక్సెస్గా తీసుకోకుండా చిన్న చిన్న మీల్స్ స్ప్లిట్ చేసేసుకొని స్మాల్ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ అనేది తీసుకుంటే మంచిది. అలాగే ఈ ఫుడ్డే కాకుండా మనకి లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకి ఒబేసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఒకప్పుడు ఏంటంటే చాలా పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. సో ఈ మధ్య కాలంలో గ్యాడ్జెట్స్ కానీ అండ్ వీడియో గేమ్స్ ఇవన్నీ యూజ్ చేసేసి ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవే కాకుండా మనం ఎక్కువగా వర్క్ కూడా చేయట్లేదు. ఒకప్పుడు ఏంటంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో ఈ మధ్య కాలంలో మనకి సర్వెంట్స్ వచ్చేసి కానీ అండ్ మనకు కూర్చునే జాబ్స్ అవ్వడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండట్లేదు. సో దీనివల్ల కూడా మనకి ఒబెసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవే కాకుండా మనం జంక్ ఫుడ్, బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో. సో ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ కానీ స్ట్రీట్ ఫుడ్స్ ఇవి తీసుకోకపోవడం మంచిది. వాటిలలో మనకి ఎక్కువ సోడా కంటెంట్స్ ఉంటుంది అండ్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద బేకరీ ఫుడ్స్ కానీ మనకి బయట ఆహార పదార్థాలు అన్నీ కూడా మనకి మైదావే ఉంటుంది. సో ఈ మైదా అనేది మన బాడీ యూస్ చేసుకోదు. సో అది మనకి ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. కాబట్టి ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ వల్ల ఒబెసిటీయే కాకుండా క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసిన ఆయిల్ని రీయూస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఆయిల్లో. సో దానివల్ల క్యాన్సర్స్ అనేవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎంతవరకు పాసిబుల్ అవుతే అంతవరకు బయట ఫుడ్స్ అనేది మనం తీసుకోకపోవడమే మంచిది. అండ్ ఇవే కాకుండా ఏంటంటే కొందరికి జెనెటిక్స్ ఉంటుంది. పేరెంట్స్ నుంచి రావడం కానీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి రావడము. అండ్ ఇవే కాకుండా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కూడా కొందరు ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో బింజ్ ఈటింగ్ అంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ అండ్ కొన్ని మెడికేషన్స్, టాబ్లెట్స్ వల్ల కూడా, మెడిసిన్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కాజెస్ ఆఫ్ ఒబెసిటీ. సో వీటిని మనం కొంచెం అట్లీస్ట్ కొన్ని కంట్రోల్ చేసుకునే ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని కంట్రోల్ చేయలేని. మనకి మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ అండ్ మనకి జెనెటిక్స్ ఇవి మనం మేనేజ్ చేయలేము. సో అట్లీస్ట్ మేనేజ్ చేయగలిగే ఈ డైట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఇవి కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈ ఒబెసిటీ బారి నుంచి మనం బయటపడవచ్చు. సో ఈ ఒబెసిటీ అండ్ ఓవర్ వెయిట్ అంటే ఏంటి అసలు? సో ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉండడాన్ని మనము ఓవర్ వెయిట్ కానీ ఒబెసిటీ కానీ అంటాం. సో వీటికి ఏంటంటే మనము యూజువల్లీ మన యూట్యూబ్స్లో కానీ వీటిలో ఇది తీసేసుకుంటే ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ అయిపోతారు. సో ఇట్లాంటి క్రాష్ డైట్స్ అనేవి చాలా మట్టుకు ఫాలో అవుతున్నారు. ఫ్యాట్ డైట్స్ అంటారు వీటిని. సో వీటి వల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఫర్దర్గా వన్స్ ఆ డైట్ అనేది మనం స్టాప్ చేసేస్తే మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవ్వడం కానీ లేదా వేరే హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం కానీ వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్యాట్ డైట్స్ కానీ క్రాష్ డైట్స్ ఇవి ఫాలో అవ్వకుండా హెల్దీ డైట్ త్రూ కొంచెం వెయిట్ లాస్ అనేది మెల్లిగా ఉంటుంది. కాకపోతే మనకి వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది అండ్ అది హెల్దీ వెయిట్ లాస్. సో హెల్దీ ఫుడ్స్ తీసుకొని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం మంచిది. ఈ క్రాష్ డైట్స్ ఆర్ ఫ్యాట్ డైట్స్ అనేది ఫాలో అవ్వకపోవడమే మనకి మంచిది. అండ్ ఈ డైట్కి వచ్చేసి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలంటే మనకి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువగా మనం వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, దానివల్ల మనకి ఫైబర్ ఇంటేక్ ఉండి కొంచెం వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేసుకోవడం. అంటే బయట జంక్ ఫుడ్, ఈ బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ కూడా మనకి మైదాతోనే ప్రిపేర్ చేస్తారు మోస్ట్లీ. కాబట్టి ఈ జంక్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ అనేది ప్రివెంట్ చేసుకోవడం మంచిది. అలాగే ఎక్కువగా స్వీట్ ఫుడ్స్, షుగర్ ఉన్న కంటెంట్ ఫుడ్స్ కూడా మనకి వెయిట్ గెయిన్ దాంట్లో హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే మనం ఈ షుగరీ ఫుడ్స్ ఎక్కువగా స్వీట్స్,
చాక్లెట్స్ అండ్ కేక్స్, డెజర్ట్స్ ఇవన్నీ కూడా మనము కొంచెం అవాయిడ్ చేసుకోగలిగితే మంచిది. కంప్లీట్గా అవాయిడ్ కాదు, వన్స్ ఎ వైల్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్సెస్గా తీసుకుంటేనే మనకి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్వీట్ ఎక్కువ ఉన్న కంటెంట్స్ ఫుడ్స్ కానీ, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న కంటెంట్ ఫుడ్స్ అనేది మనం తగ్గించుకోవాలి. సో మనం ఇప్పుడు గ్రూప్ వైజ్ వెళ్దాం. సో ఫుడ్ గ్రూప్ వైజ్. సో ఫస్ట్ మనకి ఏంటంటే నార్మల్గా ఫుడ్ అని గుర్తు రాగానే కార్బోహైడ్రేట్స్ అనేది చాలా కామన్గా వింటూ ఉంటాము. సో ఈ కార్బోహైడ్రేట్స్లో మనకి 2 వెరైటీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనకి సింపుల్ ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి అన్ని రిఫైన్డ్ ఇడ్లీ రవ్వ కానీ, ఉప్మా రవ్వ అండ్ వైట్ రైస్, షుగర్స్, జామ్స్, జెల్లీస్ ఇవన్నీ కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్. సో ఇవి ఏంటంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది బాడీలో అండ్ ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది మనం తీసుకోకపోవడమే మంచిది. ఎప్పుడైనా ఒకసారి వన్స్ వైల్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ బేసిస్లో తీసుకోకపోవడం మంచిది. అండ్ మనకి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకి హోల్ గ్రెయిన్స్ కానీ, మిల్లెట్స్ అండ్ ఈ వీటి వల్ల ఏంటంటే కొంచెం అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి వీటి వల్ల మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వము. సో వీట్ కానీ, అన్పాలిష్డ్ రైస్ అండ్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మూవింగ్ టు ప్రోటీన్స్ ఏంటంటే మనకి ఐదర్ నాన్ వెజ్ సోర్సెస్లో నాన్ వెజ్, మనకి అన్ని ఎగ్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ చికెన్, ఫిష్, మటన్ వీటిలోంచి వచ్చేస్తుంది. అండ్ వెజిటేరియన్ ప్రోటీన్స్ అంటే మనకి దాల్స్ అండ్ లెగ్యూమ్స్. సో పప్పు ధాన్యాలు కానీ అండ్ లెగ్యూమ్స్ అంటే మనకి రాజ్మా, చోలే, సోయాబీన్స్ ఇవి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ సోర్సెస్. సో వెజిటేరియన్ ప్రోటీన్స్ ఆర్ హెల్దీ. అండ్ నాన్ వెజ్లో కూడా ఏంటంటే మనకి ఎగ్ కానీ, ఎగ్ వైట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, యోక్ అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఎగ్ యోక్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవచ్చు హోల్ డేలో. యూజువలీ అది బ్యాడ్ ఫ్యాట్ అంటూ ఉంటారు, కాకపోతే 1 హోల్ ఎగ్ ప్రాబ్లం ఏమీ లేదు. సో దట్ ఈస్ హెల్దీ ఫ్యాటే. సో హోల్ ఎగ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కాకపోతే దాన్ని ఆమ్లెట్, ఫ్రైడ్ ఫామ్లో ఇంక్లూడ్ చేసుకోకపోతే సరిపోతుంది. అండ్ మనకి వేరే నాన్ వెజ్ సోర్సెస్లో స్కిన్లెస్ చికెన్, ఫిష్ ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటిని లీన్ మీట్స్ అంటాం అనమాట. దీంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండదు. సో స్కిన్లెస్ చికెన్, ఫిష్ రెగ్యులర్ బేసిస్లో యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మటన్ అనేది, రెడ్ మీట్స్, మటన్, బీఫ్ వీటిని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి కాకుండా మనకి సీ ఫుడ్లో కూడా క్రాబ్స్ కానీ, ప్రాన్స్ వీటిలలో కూడా హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో ఇవి కూడా కొంచెం లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి వచ్చేసి మనం వెజిటబుల్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే కొంచెం ఫైబర్ ఇంటేక్ అనేది ఉండి వెయిట్ లాస్లో కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ శాతం సాలెడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఆల్ ది 3 మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లో స్టార్ట్ చేసే ముందు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ సాలెడ్ తీసుకొని మనం వేరే ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఆల్రెడీ ఈ సాలెడ్స్ వల్ల మనకు కొంచెం స్టమక్ ఫిల్ అయిపోద్ది. దానివల్ల మనం ఎక్సెస్గా కూడా తినలేకపోతాం కాబట్టి ఈ టిప్స్ మనం ఫాలో అవ్వచ్చు. అండ్ ఇదే కాకుండా మనము ఫ్రూట్స్ కూడా రోజు ఒక ఫ్రూట్ లాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి హై కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్, మనకి బనానా కానీ, సపోటా, కస్టర్డ్ యాపిల్, మ్యాంగో, గ్రేప్స్ వీటిలలో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ కొంచెం తగ్గించాలి. ఓవర్ వెయిట్ కానీ, ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్స్ కొంచెం తగ్గించి వేరే ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ జ్యూసెస్కి బదులు హోల్ ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం జ్యూసెస్లో దాన్ని వడకడతాము. దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి సో ఫ్రూట్ జ్యూస్కి బదులు హోల్ ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మనకు కొంచెం ఫైబర్ ఇంటేక్ అనేది ఉంటుంది. అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి వచ్చేసి మనకి పాలు కూడా లో ఫ్యాట్ మిల్క్స్ కానీ, స్కిమ్డ్ మిల్క్స్ కానీ తీసుకోవడం మంచిది. అలాగే ఈ బటర్ మిల్క్స్ అండ్ కర్డ్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ దాని మిల్క్ ప్రోడక్ట్స్ మనకి బటర్, చీజ్ ఇవన్నీ కూడా ఫ్యాట్ కంటెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ అనేది మనం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాటర్ కంటెంట్ అనేది మనం మంచిగా తీసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే అది కూడా మనకు కొంచెం వెయిట్ లాస్లో అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా ఆయిల్స్, మనం హెల్దీ ఆయిల్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్. కాకపోతే డాల్డా కానీ, వనస్పతి ఇట్లాంటివి వాడకపోవడం మంచిది. అది యానిమల్ ఫ్యాట్స్ కాబట్టి అది కొంచెం అవాయిడ్ చేసేసేయాలి. సో హెల్దీ కుకింగ్ ఆయిల్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్స్ కూడా ఎంత హెల్దీ అన్నా కానీ సో దే ఆర్ బ్యాడ్ ఫ్యాట్స్ కాబట్టి సో ఎక్కువ ఆయిల్ కంటెంట్ అనేది యూస్ చేసుకోకూడదు. సో ఈ ఓవర్వెయిట్ కానీ, ఒబీస్ కానీ ఉన్న వాళ్ళు అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆయిల్ కంటెంట్ అనేది మనం కట్ డౌన్ చేసుకోవాలి. సో రోజు మొత్తంలో ఓన్లీ
ఓన్లీ ఒక 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్ మంత్కి ఒక 1/2 లీటర్ ఆఫ్ ఆయిల్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. సో దానికన్నా ఎక్కువగా యూస్ చేసుకోకపోవడం మంచిది. అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ లైక్ మనకి ఇడ్లీ కానీ దోశ, రోటీ వీటితో ఏంటంటే వితౌట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా అవసరం లేని వాటికి ఆయిల్ తీసుకోకపోవడమే మంచిది. ఓన్లీ కర్రీస్ తాలింపు వేసుకోవడం కానీ అండ్ దాల్స్ తాలింపు వేసుకోవడానికి మనం ఆయిల్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలని చెప్పాను కదా, సో స్ప్రౌట్స్ అనేది కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే దాంతో కూడా కొంచెం గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది వస్తుంది. సో ఈ ఫైబర్ కంటెంట్ ఏంటంటే మనకి వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా మనం కుకింగ్ మెథడ్స్, సో ఈ డీప్ ఫ్రై కన్నా మనము స్టీమింగ్ కానీ గ్రిల్లింగ్ అండ్ గ్రేవీ ఫామ్స్లో కర్రీస్ కుక్ చేసుకోవడము అండ్ ప్రెషర్ కుకింగ్ ఇట్లాంటి మెథడ్స్ కొంచెం మనం చేంజ్ చేసుకుంటే ఏంటంటే మనం ఆయిల్ ఇంటేక్ అనేది కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ డైటే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ రోజు మొత్తంలో ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ అన్న ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకోగలిగితే మనకి వెయిట్ లాస్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. అండ్ స్ట్రెస్ అనేది కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో యోగా కానీ ఎక్సర్సైజ్ చేయడము వీటి వల్ల మనం స్ట్రెస్ని డీవియేట్ చేసుకోవచ్చు. సో మనకి డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఇవన్నీ కూడా కాకుండా స్లీప్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇవన్నీ మేనేజ్ చేసుకొని మనం హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవుతే ఈ ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ని కానీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.